బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేక్ గవర్నమెంట్ ఆర్డర్స్ సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేయాలని ప్రయత్నించిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను షేలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. గంటిపేట పరిధిలోని సర్వే నంబర్ 18లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని నిమ్మల కుటుంబ సభ్యులు తరచూ ఆ భూమిలోకి వెళ్లేవారన్నారు. విజయవాడకు చెందిన సునీల్ అనే వ్యక్తిని అక్కడికి తీసుకువచ్చి ఒక గది నిర్మించి ఉంచినట్లు తెలిపారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినది తెలిసినా దానిపై హక్కులు సాధించేందుకు కుట్ర పన్నినట్లు డీసీపీ తెలిపారు. గత అక్టోబర్ 6న ఆ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది హైకోర్టు. అనంతరం 9 ఎకరాల 28 గుంటల భూమిని ప్రైవేటు వ్యక్తులకు రెగ్యులైజ్ చేసినట్లు చూపిస్తూ 5 ఫేక్ జీవోలను తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు. ఈ వ్యవహారంలో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల రామస్వామి, నిమ్మల వేణుగౌడ్, వారి సోదరి మంగా నాగేశ్వరరావు తదితరుల పేర్లున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం గంటిపేట తహసీల్దార్ దృష్టికి రావడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేశారు. నిమ్మల రామస్వామి ఇంటిపై నిర్వహించిన సోదాలో కీలక ఆధారాలు లభించాయని తెలిపారు. హైకోర్టు తీర్పు వచ్చిన కొద్ది రోజులకే నిమ్మల కుటుంబ సభ్యులు కర్ణాటకకు చెందిన బొల్లా రమేష్తో 3.5 కోట్ల విలువైన ఎంఓయూ చేసుకున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అనంతరం వారి ఖాతాలో 25 లక్షలు, 50 లక్షలు, 1 కోటి చొప్పున భారీ మొత్తాల్లో డబ్బులు జమ అయినట్లు బ్యాంక్ లావాదేవీల ద్వారా గుర్తించినట్లుగా వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా వినుకొండ మాజీ వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పాత్ర కూడా బయటపడిందని డీసీపీ తెలిపారు. ప్రభుత్వ భూమిని రెగ్యులైజ్ చేయిస్తామని చెప్పి రాధాకృష్ణ అనే వ్యక్తి ద్వారా పెట్టుబడులు పెట్టించినట్లు చెప్పారు. రాధాకృష్ణ తనను అదనపు కలెక్టర్ గా పరిచయం చేసుకున్నప్పటికీ విచారణలో అతను కేవలం సివిల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అని తేలిందన్నారు. అతని వద్ద మరో నకిలీ గుర్తింపు కార్డు కూడా లభించిందని చెప్పారు. ఈ కేసులో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగౌడ్, నిమ్మల సాయి కిరణ్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసులో భాగమైన ఇతరుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూములు లేదా ఇతరుల ఆస్తులపై నకిలీ పత్రాలు సృష్టించి లిటిగేషన్లు పెట్టి అక్రమ లాభాలను పొందాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. తహసీల్దార్ గండిపేటకి ఇది ఎప్పుడైతే తెలిసిందో దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, మనం ఒక కేసు రిజిస్టర్ చేయటం, ఇన్వెస్టిగేటింగ్ చేయటం మొదలుపెట్టాం. నిన్న కోర్టు నుంచి ఒక సెర్చ్ వారెంట్ తీసుకొని ఈ నిమ్మల వేణుగౌడ్ అండ్ రామస్వామి ఇంట్ల మీద పోలీసు చాలా ఫోర్స్ తీసుకొని వెళ్ళటము, అన్నీ తరువుగా సెర్చ్ చేయటం జరిగింది. ఆ సెర్చ్లోనే గత సంవత్సరం 30/10/25 అక్టోబర్ 30th రోజు, అంటే హైకోర్టులో 6వ తారీఖు నాడు పోయింది, మళ్ళీ 30th రోజే 24 రోజుల్లోనే ఇది ఈ నిమ్మల ఫ్యామిలీ వాళ్ళు బొల్లా రమేష్ అని చెప్పి అతని అడ్రస్ ఏమో కర్ణాటక చూపిస్తూ ఉంది ప్రస్తుతానికి. అతనికి ఒక ఎంఓయూ ఇచ్చి ఈ భూమిని వాళ్ళకి ఎంఓయూ చేస్తారు. దాంట్లో భాగంగా ఈచ్ ఎకరు ఇది మొత్తం 10 ఎకరాల భూమి ఉన్నట్లు 3.5 కోట్లు అంటే మొత్తం భూమిని 35 crores ఎంఓయూ చేస్తున్నట్లుగా వాళ్ళు రాయటం. తర్వాత వీళ్ళందరి అకౌంట్లోకి 25 lakhs, 50 lakhs, 1 crore ఇలా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేక్ గవర్నమెంట్ ఆర్డర్ సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేయాలని ప్రయత్నించిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, అసలు ఏం జరిగింది ఈ కేసులో? థ్యాంక్ యూ యమిని. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో భారీ భూ మోసం వెలువగొచ్చిందనే చెప్పొచ్చు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫేక్ గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే జీవోలు సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేయాలని యత్నించిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి షేలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ ఈ రోజు మీడియా ముఖంగా కీలకమైన విషయాలు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా గండిపేట పరిధిలోని సర్వే నంబర్ 18లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ భూమిపై హక్కులు సాధించేందుకు నిమ్మల కుటుంబ సభ్యులు కుట్ర పడినట్లు పోలీసులు అయితే గుర్తించారు. విజయవాడకు చెందిన సునీల్ అనే వ్యక్తి అక్కడికి తీసుకువచ్చి భూమిలో ఓ గది నిర్మించి అక్కడ ఉంచినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ భూమి ప్రభుత్వానికి చెందిందని తెలిసినా సరే దానిని ప్రైవేట్ వ్యక్తులకు రెగ్యులరైజ్ చేసినట్లు చూపిస్తూ 5 నకిలీ జీవోలు తయారు చేసి వాట్సాప్ గ్రూప్ లో ప్రచారం చేసినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు.
గత అక్టోబర్ 6న హైకోర్టున ఈ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ రిక్విజేషన్ ను కొట్టివేసింది. అయితే దీనికి సంబంధించి ఈ వ్యవహారంలో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల రామస్వామి, నిమ్మల వేణుగౌడ్, అలాగే వారి సోదరి మంగ, అలాగే నాగేశ్వరరావు తదితరుల పేర్లు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే వెల్లడించారు. అయితే గండిపేట తహసీల్దార్ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే దర్యాప్తులో భాగంగా నిమ్మల రామస్వామి ఇంటిపై నిర్వహించిన సోదాల్లోని కీలక ఆధారాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు తీర్పు వచ్చిన కొద్ది రోజులకే కర్ణాటకకు చెందిన బొల్లా రమేష్ తో 3.5 కోట్ల విలువైన ఎంఓయు కుదుర్చుకున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే వారి ఖాతాల్లోని సుమారు 25 లక్షలు, 50 లక్షలు, 1 కోటి చొప్పున భారీ మొత్తంలో నగదు జమ అయినట్లు కూడా బ్యాంకు లావాదేవీల ద్వారా అయితే బయటపడింది. అయితే ఈ కేసులో వినుకొండ మాజీ వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పాత్ర కూడా బయటపడినట్లయితే ఇప్పటికే డీసీపీ తెలిపారు. అయితే ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి రాధాకృష్ణ వ్యక్తి ద్వారా పెట్టుబడులు పెట్టించినట్లయితే వెల్లడించారు. అయితే రాధాకృష్ణ తనను అదనపు కలెక్టర్ గా పరిచయం చేసుకున్నప్పటికీ విచారణలో అతను కేవలం సివిల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మాత్రమేనని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అతని వద్ద మరో నకిలీ గుర్తింపు కార్డు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులోని నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగౌడ్, నిమ్మల సాయి కిరణ్ లను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే కేసుతో సంబంధం ఉన్న ఇతరుల బ్యాంక్ ఖాతాలను కూడా ఇప్పటికే ఫ్రీజ్ చేసినట్లయితే పోలీసులు వెల్లడించారు. అయితే ప్రభుత్వ భూములు లేదా ఇతర ఆస్తులపై నకిలీ పత్రాలు సృష్టించి లిటిగేషన్లు పెట్టి అక్రమ లాభాలు పొందాలని యత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో సైబర్ క్రైమ్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని, సంబంధిత వారందరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే సైబర్ క్రైమ్, ఈఓడబ్ల్యూ, స్థానిక పోలీసులు సంయుక్తంగా దీనిపై ఏదైతే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కూడా ఆయనైతే తెలియజేయడం జరిగింది. యమునా, థ్యాంక్ యూ కుమార్. అయితే దీంట్లో నిందితులందరినీ కూడా తీసుకొని మనం విచారించిన తర్వాత ఒక రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశారని, వినుకొండ ఎక్స్ఎమ్మెల్యే, వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఇతను బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 ట్రాన్సాక్షన్స్లో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి తర్వాత రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. అది క్లియర్ కట్గా అతని పాత్ర, తర్వాత అతని బంధువుగా నేను చెప్పబడుతున్న బొల్లా రమేష్ పాత్ర కూడా దాంట్లో స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇది అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి. ఈ మీడియేట్ చేసిన వెల్ది రాధాకృష్ణ అనేవాడు సూర్యాపేట అని చెప్పాడు. అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నా, నేను సెక్రటేరియట్లో ఏదైనా చేయించి పెట్టగలుగుతా అని చెప్పి వీళ్ళని నమ్మటము జరిగింది. అతనిది మళ్ళీ వేరే డేటా తీస్తే ఇతను కేవలం ఒక సివిల్ అండ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, పెద్దంబర్పేట, బాగంబర్పేట అని చెప్పి ఇంకొకటి కూడా కార్డు దొరికింది. కాబట్టి ఈ రాధాకృష్ణ, తర్వాత ఈ బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళందరూ కలిసి ఈ భూమిని ఫేక్ జివోస్ క్రియేట్ చేసి ఈ ఎవరైతే ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరితో కలిసి కుట్రబన్ని ఈ జివోస్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు నిమ్మల రాజేష్ గౌడ్, తర్వాత నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్ వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసు ఈరోజు అరెస్ట్ చేసింది. దీంట్లో భాగస్వాములైన వీళ్ళందరి పైన చెప్పిన వాళ్ళందరి బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రభుత్వ భూముల్లో కానీ ఇతరులకు సంబంధించిన భూముల్లో కానీ ఎలాంటి ఒక దొంగ డాక్యుమెంట్లు పుట్టించడం, లిటిగేషన్ క్రియేట్ చేసి డిస్పోజెస్ చేయాలని చెప్పి రాత్రిపూట రావటం, ఇటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చాలా క్లియర్గా కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి